హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ ప్రీతిపాత్రుడు, అందరినీ దబిడి చేసేటువంటి మన మల్లారెడ్డి సారు, దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అసలు ఏం నడుస్తుంది. మల్లారెడ్డి సారు ఇంత పెద్ద కాంపిటీషన్ ప్రపంచంలో 72 ఏళ్ల వయసులో అందరినీ శాసిస్తున్నాడు. ఎన్ని చెప్పినా మా గురువుగారే. ఆయన ఐకానిక్ సింబల్ అంతే తెలంగాణలో. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీస్లో అసలు ఫీ స్ట్రక్చర్స్ ఏం నడుస్తున్నాయి, అసలు ఇంటేక్లు ఏంది, అసలు ఏమున్నాయి, ఏ యూనివర్సిటీస్ వచ్చినాయి, వాటి అప్రూవల్స్ ఏంది, వాటి కథ ఏంది, పంచాయతీ ఏంది అనేది ఎప్పటికీ అర్థం కాదు. మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీస్ విషయంలో మైసమ్మగూడలో అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి కూడా పెద్ద కన్ఫ్యూషన్, అసలు ఏ కాలేజీ ఏందన్నది. ఆ పాపం ఆయనకి ఏడ గుర్తుంటాయో ఇన్ని కాలేజీలు, ఎంతమంది ప్రిన్సిపల్స్, వ్యవస్థ నిజంగా అద్భుతమే. సరే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి వీళ్ళకి 2020లో మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చిందండి. మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ. ఇప్పుడు మల్లారెడ్డి క్యాంపస్లు మొత్తం 4 ముఖాలుగా ఉంటుంది. ఇందులో మొదటి ముఖం ఎంఆర్ యూనివర్సిటీ, లేకపోతే మల్లారెడ్డి సార్ ఛాంబర్ ఏదైతే కూర్చుంటారో రైట్ సైడ్లో మనకు మైసమ్మ కూడా ఎంటర్ అవ్వగానే వస్తుంది. అక్కడి నుంచి మనకు చూస్తే ఎంఆర్ఈసీ క్యాంపస్ అంటారు దీన్ని, లేదా మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్ అంటారు. రైట్ సైడ్లో ఫస్ట్ బిల్డింగ్ అనమాట ఇది. సో దీంట్లో వచ్చినటువంటి క్యాంపస్ వచ్చేసి ఇది ఎంఆర్ఈసీ అనేటువంటి పేరుతో ఉండేది ఇంతకుముందు. ఈ ఎంఆర్ఈసీ క్యాంపస్నే ఇప్పుడు ఎంఆర్ యూనివర్సిటీ అంటారు. సో ఇది మల్లారెడ్డి సార్కి వచ్చినటువంటి ఈ సంవత్సరం కొత్తగా పర్మిషన్ వచ్చినటువంటి ఇండిపెండెంట్ యూనివర్సిటీ. ఎంఆర్ యూనివర్సిటీ అనేది ఇండిపెండెంట్ యూనివర్సిటీ, ఇండిపెండెంట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో ఇది వచ్చినటువంటి మల్లారెడ్డికి వచ్చినటువంటి ఈ సంవత్సరం పర్మిషన్ వచ్చినటువంటి యూనివర్సిటీ. కాబట్టి ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎంఆర్ఈసీ అనే కోడ్ ఇక మీద మీకు కనిపించదు. ఎందుకంటే వన్స్ ఒకసారి డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయిందంటే మీకు ఇక అది ఎంసెట్ కౌన్సిలింగ్ పరిధిలోకి రాదు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. దీని యొక్క ఇంటేక్ వచ్చేసి మొత్తం 3600. ఎంఆర్ యూనివర్సిటీ ఇంటేక్ వచ్చేసి 3600 అప్రాక్సిమేట్గా. ఫస్ట్ ఎంఆర్ యూనివర్సిటీ చెప్తాం, ఎందుకంటే మనకి ఏరియాల వారిగా మీకు అర్థం అవుద్ది. ఫస్ట్ మనకు పోయేటప్పుడు మైసమ్మ కూడా ఎంటర్ కాగానే ఎక్కడి నుంచి మనకు టువర్డ్స్ దూలపల్లి నుంచి వచ్చి మనకి ఎంటర్ కాగానే ఫస్ట్ వచ్చేది ఇది ఇట్లా వస్తుంది. ఈ బిల్డింగ్లో వచ్చేసి ఎంఆర్ యూనివర్సిటీ ఉంటుంది. ఈ ఎంఆర్ యూనివర్సిటీ ఇంటేక్ 3600. సో దీంట్లో అయితే ప్రజెంటు సైబర్ సెక్యూరిటీ సీట్స్, ఈసీ సీట్స్ అయిపోయినాయి. ఓకే, రిమైనింగ్ సీట్స్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళకి ప్రధానంగా సిఎస్సి ఒక 760 వచ్చినాయి, సిఎస్ఎం వచ్చేసి ఒక 760, సిఎస్డి వచ్చేసి ఒక 360, తర్వాత రిమైనింగ్ అదర్ బ్రాంచెస్ వచ్చేసి 120 ఒక సైబర్ సెక్యూరిటీ వచ్చినాయి, తర్వాత ఈసీ ఒక 60, సైబర్ సెక్యూరిటీ ఒక 60 సంథింగ్ అట్లా వచ్చినాయి అనమాట. సో దీంట్లో ఫీజులు ఎలా ఉన్నాయనుకున్నట్లయితే అందాజగా ఒక 2 lakhs ఫీజు ఉందండి. మన దగ్గరికి వస్తే కొంచెం అటు ఇటుగా ఏదైనా మాట్లాడి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి చేయొచ్చు. జనరల్గా ఆన్ యావరేజ్గా దీని యొక్క ఫీ స్ట్రక్చర్ 2 lakhs ఉంది. వేరేజ్ ఏదైనా చిన్న మాకు ఎంఆర్ యూనివర్సిటీలో సీట్ కావాలి, ఏదో ఒక బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం 1.5కి నేను చేసి పెట్టగలను. ఆడ అన్ని సిఎస్సి బ్రాంచ్లే, వేరే బ్రాంచ్లు ఏమీ లేవు. ఎంఆర్ యూనివర్సిటీలో వేరే అదర్ బ్రాంచెస్ ఏమి కూడా లేవు. మోస్ట్లీ ఇవన్నీ కూడా సిఎస్సి బ్రాంచ్లే. సో అర్థమైంది కదా. 2 lakhs యావరేజ్ ఇంటూ 4 years 8 లక్షలు, లేదా 1.5 ఇంటూ 4 years 6 లక్షల రూపాయల్లో ఎంఆర్ఈసీ దాదాపు 2000లో పెట్టిన క్యాంపస్. ఇది 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు మీ సీనియర్స్ ఉన్నారు, దానిపైన సూపర్ సీనియర్స్ ఉన్నారు, దానిపైన ఇంకా సూపర్ సీనియర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. దీని అప్పుడు ఇంటేక్ వచ్చేసి 1800 ఉండే. మల్లారెడ్డి సార్ మరి ఏం మ్యాజిక్ చేసిండో కానీ అది 3600 ఇంటేక్ అయింది. మొత్తం మీద 3600తో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో, అసలు ఎంఆర్ యూనివర్సిటీకి అప్రూవల్ ఇవ్వాలా లేదా అనే విషయంలో ప్రస్తుతానికి మనకి తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ అయితే వేసింది. ఈ మంత్ ఎండింగ్కి దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ అప్రూవల్ అనేది వీళ్ళకి రావడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అలా ఇవ్వకూడదు, మా పర్మిషన్ లేకుండా ఇచ్చిందని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకు పోవడం జరిగింది. దీని మీద జూన్ 30వ తారీఖు హియరింగ్ అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి పెండింగ్ వివాదం అయితే ఇది. ప్రస్తుతానికైతే అడ్మిషన్లు బాగా అయినాయి. 1500 సీట్ల వరకు నిండి పిల్లలతో కళకళలాడుతుంది ఎంఆర్ యూనివర్సిటీ. యూనివర్సిటీస్లో కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో బాగా అడ్మిషన్లు అయిన యూనివర్సిటీ అంటే ఎంఆర్ యూనివర్సిటీ. ఎందుకంటే సీనియర్స్ పిల్లలు కళకళలాడుతూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా దానికి అడ్మిషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇది ఫస్ట్ ప్లేస్. అక్కడి నుంచి జర్ర ఒక 2 అడుగులు ముందుకు పోగానే మనకి ఈ భాగంలో మనకి ఫస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మాధవీలత మేడం ప్రిన్సిపల్గా ఉంటారు. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి జర ముందుకు వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐటీ క్యాంపస్ ఉంది, అది క్లోజ్ చేశారు. ఈ భాగం అంతా కూడా మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది 2020లో కేసీఆర్ గవర్నమెంట్ గారు ఉన్నప్పుడు ఇది ఇవ్వటం జరిగింది.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపారిటివ్లీ మల్లారెడ్డి యొక్క 3 యూనివర్సిటీస్లో మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గుడ్ ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ యూనివర్సిటీ కాబట్టి ఆయన కలగంటూ ఉన్నాడు కాబట్టి జర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయించింది దీనికి. కానీ మిగిలిన కాలేజీలు కాబట్టి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఎంఆర్ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూడడానికి లుక్స్ వైజ్ ఇది బాగుంటుంది. బట్ ఇది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోవాలి. మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు మనకి సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ ఎట్లా వచ్చింది, కావేరీ యూనివర్సిటీ ఎట్లా వచ్చింది, శ్రీనిధి యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. అదేవిధంగా ఎంఆర్ యూనివర్సిటీ తీసుకుంటే అది డీమ్డ్ యూనివర్సిటీ అనమాట. లైక్ ఎట్లా ఎస్ఆర్ఎం, గీతమ్స్, కేఎల్యు, ఎన్ఎంఐఎంఎస్, అదేవిధంగా మీకు సింబయాసిస్, తెలంగాణలో ఉన్నటువంటి ఇవి కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ నేను విడిగా చెప్పిన. సో ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇవి డీమ్డ్ యూనివర్సిటీస్. మల్లారెడ్డిలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చూసేస్తాం. సో ఇది సెకండ్ క్యాంపస్లో ఉంటుంది. అక్కడి నుంచి జర ముందుకెళ్ళి రైడ్ తిరిగిన తర్వాత మనకి ఎంఆర్ సెట్ కాలేజ్ వస్తుంది. దాంట్లో అయితే ప్రస్తుతానికి ఎటువంటి యూనివర్సిటీ లేదు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఎంఆర్ ఐటీ క్యాంపస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి జర అలా ముందుకెళ్ళిపోతే మీకు అపరాల్ పార్క్ వస్తుంది. సో మైసమ్మ కూడా సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎంఆర్ సెట్ కనిపిస్తుంది. ఎంఆర్ సెట్ దాటి మీరు నేరుగా అటు ముందుకు వెళ్ళిపోతే అపరాల్ పార్క్ వస్తుంది. అపరాల్ పార్కు లేకపోతే చర్మాస్ అంటారు దీన్ని. ఈ అపరాల్ పార్క్ నుంచి మళ్ళీ దోలపల్లి రోడ్డుకి అని తిరుక్కుంటే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ప్రీవియస్గా వాళ్ళు అగ్రికల్చర్ కాలేజ్ రన్ చేస్తున్నారు. దాన్ని మల్లారెడ్డి విద్యాపీఠ్ యూనివర్సిటీ అనే పేరుతో వచ్చింది అది. సో మల్లారెడ్డి విద్యాపీఠ్లో ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఇది అగ్రికల్చర్ కాలేజ్ ఉండే. దాన్ని అప్గ్రేడ్ చేస్తూ మల్లారెడ్డి విద్యాపీఠ్ అనేది రావడం జరిగింది. మల్లారెడ్డి విద్యాపీఠ్ అనేది మల్లారెడ్డిలో 3వ యూనివర్సిటీ. యాక్చువల్గా ఈ మల్లారెడ్డి విద్యాపీఠకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇంజనీరింగ్ పరంగా ఇది కొత్త యూనివర్సిటీ, కానీ యాక్చువల్గా వీళ్ళకి లాస్ట్ ఇయర్ 2024లో మల్లారెడ్డి విద్యాపీఠ్ అనేది రావడం జరిగింది. ఈ మల్లారెడ్డి విద్యాపీఠ కిందే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి డెంటల్ కాలేజ్, మల్లారెడ్డి డెంటల్ ఉమెన్స్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ ఉమెన్స్ కాలేజ్, మొత్తం 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా మల్లారెడ్డి నర్సింగ్ కాలేజ్ ఉంది. అదేవిధంగా ఈ లాస్ట్ ఇయర్ వరకు వీటిని అండర్లో పెట్టుకొని యాక్చువల్గా ఈయన ఏం చేసిందంటే ఈ డిపిఆర్ సబ్మిట్ చేసేటప్పుడే నాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా దీంట్లో పెట్టుకుంటాననేటువంటి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి టెక్నికల్గా మాట్లాడితే మల్లారెడ్డి విద్యాపీఠ్ ఈ సంవత్సరం ప్రారంభం కాలేదు, గత సంవత్సరం ప్రారంభమైంది. కానీ వీళ్ళ ఇంటేక్ అడ్జస్ట్మెంట్లో కుదరలేదనమాట. అంటే ఎంఆర్ఐటీని తర్వాత మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీని అడ్జస్ట్మెంట్ చేస్తూ మల్లారెడ్డి విద్యాపీఠ్ వచ్చింది. కాబట్టి విద్యాపీఠ్కి టెక్నికల్గా లాస్ట్ ఇయర్ వీళ్ళు అడ్మిషన్లు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ. దగ్గర 300 కోర్సులు ఉన్నాయి మల్లారెడ్డి విద్యాపీఠలో. దేశంలో యూ నేమ్ ఎనీ కోర్స్ జిందాబాద్ మల్లారెడ్డి సార్ అంతే. కాబట్టి ఆయనకి ఆ పేర్లను నేనైతే విన్నగోలే. మా నాయన కూడా చిన్న డాక్టర్, బుల్లి డాక్టర్ అన్నట్టు, కానీ నాకైతే ఆ పేర్లు తెలియదు. మల్లారెడ్డి సార్ అన్ని పేర్లు పెట్టిండు. అయితే మల్లారెడ్డి విద్యాపీఠ గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం, ఎందుకంటే దాని మీద మాట్లాడుతూ ఉంటే రోజంతా వెళ్ళిపోతుంది. అన్ని కోర్సులు ఉన్నాయి దాంట్లో. మల్లారెడ్డి విద్యాపీఠలో ఫీజులు ఎలా ఉన్నాయని అడిగితే ఇక చూసుకోండి, మీకు కాసుకున్న వాళ్ళు కాసుకున్నంత 1,20,000 నుంచి స్టార్ట్ 2,20,000 దాకా. ప్లేస్మెంట్ గ్యారంటీ అయితే 2,20,000, ప్లేస్మెంట్ నాన్ గ్యారంటీ అయితే 1,20,000. మీరు ప్రేమలో ఉన్నటువంటి గుడ్డిగా ప్రేమలో ఉన్నటువంటి ఏఎంఎల్ అయితే మాత్రం 2,00,000. సో ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి 3 యూనివర్సిటీసు, దాని ఫీజెస్. కానీ మల్లారెడ్డి విద్యాపీఠ గురించి నెక్స్ట్ వీడియో నేను చేస్తున్నాను. ఇది ప్రపంచంలో 8వ వింత అనమాట మల్లారెడ్డి విద్యాపీఠ యూనివర్సిటీ. ఎందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రపంచంలోనే 8వ వింతగా తయారైందనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.